కాళేశ్వరం విషయంలో వచ్చినప్పుడు కాళేశ్వరం ఏదైతే సంఘటన జరిగిందో కాళేశ్వరం కంటే ముందే ఈ కాళేశ్వరం కడుతున్నటువంటి ప్రాంతం సరికాదు అని చెప్పి నిపుణులందరూ చాలా మంది చెప్పారు. ఆయన కేసీఆర్ వినలే, అక్కడ కట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆ కట్టిన వాటిలలో మంచిగున్న వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదేం వినియోగించుకోకుండా కేవలం ఆ బూచిని చూపించి మొత్తంగా ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఖతమైపోయింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంత దారుణమైన విషయం అంటే సార్, ఒక మాట, ఎంత దారుణమైన విషయం అంటే కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కనీసం 1% కూడా ముందు చూపు లేదు అంటానికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే మనకి జూన్ జూలైలో సహజంగా గోదావరి మీద వరదలు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి మీద వరదలు వస్తే మేడిగడ్డ నిలబడదు, కొట్టుకొచ్చేస్తుంది. మేడిగడ్డ కొట్టుకొచ్చిందంటే చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయి. సరే, కేసీఆర్ అవినీతి చేశాడా, 1,00,000 కోట్లు తిన్నాడు, 2,00,000 కోట్లు, అది సెకండరీ. రేపటి రోజున జరగబోయే ఒక భారీ ఉత్పాతానికి ఏం చేయాలి? ఇప్పుడే మనం పడేద్దామా? సరే, ఇక పనికి రాదు, ఖచ్చితంగా పడిపోద్ది, పడేద్దామా అంటే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచన చేయాలా, ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ మీద నెట్టి ఆ ప్రయత్నం నుంచి పక్కకు పోయేటువంటి అది ప్రభుత్వం చేయకూడదు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ అవినీతిలో వీళ్ళిద్దరు సరిసమానమే, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇలా పెద్ద తేడా లేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది, అక్కడ కట్టినటువంటి కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పిండ్రు. అదే కాంట్రాక్ట్ పిలుచుకొచ్చి వీళ్ళు కూడా అనేక రకాల కాంట్రాక్ట్లు ఇస్తా ఉన్నారు. అందులో మెగాకి ఇచ్చిండ్రు, ఎల్ఎన్టీకి ఇచ్చిన సేమ్ ఇక్కడ కూడా ఇస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే అవినీతిలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు వేరు కావు, రెండు ఒకే రకమైనటువంటి పార్టీలే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు